వ్యూ స్టోరీ ఏంటంటే ఓపెన్ చేస్తే రిషుని ఎవరో మర్డర్ చేస్తారు. ఈ మర్డర్ కి ప్రైమ్ సస్పెక్ట్ రాణి కశ్యప్. అంటే తాప్సీని జైల్లో వేసి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పోలీసుల వర్షన్ వాళ్ళు చెప్తుంటే రాణి కశ్యప్ వర్షన్ తను చెప్తుంది. తను ఏం చెప్పినా పోలీసులు మాత్రం అస్సలు వదిలిపెట్టరు అండ్ నమ్మరు కూడా. అసలు ఈ రాణి కశ్యప్ ఎవరు, తన హస్బెండ్ని ఎవరు మర్డర్ చేశారు, ఫైనల్గా పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. దిస్ వాస్ జస్ట్ ఎ స్టోరీ లైన్ అంతే. బట్ ఎవరి వర్షన్లో వాళ్ళు చెప్పే స్టోరీస్ చెప్తే స్పాయిలర్ అయిపోతుందండి. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, తాప్సీ పన్ను వాజ్ జస్ట్ లివ్డ్ ఇన్ రాణి కశ్యప్స్ రోల్. చించేసింది అంతే. అండ్ ద అదర్ లీడ్ రోల్స్ లైక్ హర్షవర్ధన్ రాణే అండ్ విక్రాంత్ మసే వాస్ టూ గుడ్ యాజ్ వెల్. అండ్ ద సెకండ్ పాజిటివ్ ఈస్ a well-written story and executed it very well. First half was too good. అంటే క్యారెక్టర్ ఎమోషన్స్కి మనం కనెక్ట్ అయినప్పుడే ఇది పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అంటాం. అండ్ ఈ మూవీలో కూడా అంతే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాళ్ళ మధ్య ప్రేమలు ఎలా ఉంటాయి, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉంటే ఎలాంటి తప్పులు చేస్తారు అనేది పర్ఫెక్ట్గా డిస్కస్ చేశారు. అండ్ ఆల్సో సమ్ ఆటో జనరేటెడ్ కామెడీ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఆ మ్యూజిక్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మెయిన్లీ ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్స్లో అయితే సూపర్ అంతే. అండ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఈస్ ది క్లైమాక్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆ క్లైమాక్స్లో వచ్చే బీజిఎం కూడా చాలా కనెక్ట్ చేస్తుంది. అండ్ దేర్ ఆర్ సమ్ బోల్డ్ సీన్స్ యాజ్ వెల్. అంటే ఎక్కువ కాదు, 1-2 ఉంటాయి అంతే. బట్ స్టోరీకి అవి కావాలనుకోండి, అది వేరే విషయం. అండ్ ద సినిమాటోగ్రఫీ వాజ్ టూ గుడ్ అండ్ సో ప్రొడక్షన్ వాల్యూస్. కమింగ్ టు ద నెగిటివ్స్, సెకండ్ హాఫ్ వాజ్ లిటిల్ బిట్ డ్రాగ్డ్. మూవీ రన్ టైం తక్కువే ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా తగ్గుతుంది. బట్ అది క్లైమాక్స్లో కవర్ చేసేసారనుకోండి, అది వేరే విషయం. బట్ ఆ సెకండ్ హాఫ్లో కూడా ఇంకా గ్రిప్పింగ్గా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ ఎ వర్త్ వాచ్ మర్డర్ మిస్టరీ ఫేవరిష్ రొమాంటిక్ థ్రిల్లర్. తెలుగులో ఉంటే చూస్తాం ఎంత గొప్ప మూవీ అయినా అనే బ్యాచ్కి చెప్తున్నా, తెలుగులో ఉంది, చూసేయండి. అండ్ ఈ రివ్యూకి ఇంకేనండి. మరెన్నో రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మాస్టారు మాకు కొంచెం రీచ్ వస్తుంది, ఏం పోతుంది చెప్పండి, ఒక సెకండ్ అంతే కదా. మళ్ళీ రేపు ఒక సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ.